ఇప్పుడు చెప్పుకోబోయే కథ నిజంగా జరిగిన కథ. అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఇంద్రజ అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గర్భవతి. పెళ్లి కాకుండానే తను గర్భవతి అయింది. ఇంద్రజ తల్లిదండ్రులు ఆమెను అరుస్తూ, మా కుటుంబానికి తల వంపులు తీసుకొచ్చావే, నీలాంటిది బ్రతకూడదు, అసలు ఎంత పని చేశావే, వాడెవడో చెప్పమంటే చెప్పవెందుకు? అమ్మాయి ఇంద్రజ, అతను ఎవరో చెప్పమ్మా, అతన్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాము. నాన్న, నేను చెప్పేది నిజం నాన్న, నేను అలాంటి దాన్ని కాదు నాన్న. మీకు ఎన్నిసార్లు చెప్పినా నా బాధ ఎందుకు అర్థం కావటం లేదు. నేను గర్భవతిని ఎలా అయ్యానో నాకే అర్థం కావటం లేదు నాన్న అంటూ ఏడవడం మొదలు పెడుతుంది. ఏమీ తెలియకుండానే గర్భవతి అయ్యావా? విచిత్రంగా ఉందమ్మా. నువ్వు చేసిన పని నలుగురిలో 4 రకాలుగా ఉంటుంది. అలాగే నువ్వు మాట్లాడే వింత చూస్తే నీకు పిచ్చి పట్టిందని జనాలు అనుకుంటారు. ఆ మాటలకి ఇంద్రజ చాలా బాధపడుతుంది. ఇంతలో వాళ్ళ అక్క రజని అక్కడికి వస్తుంది. రజని, దయచేసి ఆమెను ఒంటరిగా వదిలేయండి. సూటిపోటి మాటలతో ఆమెను మరింత హింస పెట్టద్దు. అసలు ఎందుకు ఇలా జరిగిందో అనే దాని గురించి ఆలోచించండి, కానీ ఇలా ఆమెను హింసించడం బాలేదు. ఆ మాటలకి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చాలా కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు. రజని ఇంద్రజతో మాట్లాడుతూ, ఇంద్రజ, నీ గురించి నాకు బాగా తెలుసు, కానీ ఇదంతా ఎలా నాకే అర్థం కావటం లేదు. అసలు ఏం జరిగిందో ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో. ఇంద్రజ ఏడుస్తూ, అక్క, నాకు అసలు ఏం జరిగిందో నాకే అర్థం కావటం లేదు. కానీ ఒకరోజు మాత్రం ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతని పేరు సురేష్ అని. వ్రతం చేస్తున్నాను అని, ఇదిగో ప్రసాదం తీసుకోమని నాకు ప్రసాదం పెట్టాడు. దేవుడి ప్రసాదం కదా అని నేను తిన్నాను. ఆ రోజు నుంచి నాకు విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది. తర్వాత వారం రోజుల్లోనే నాకు ఇలా జరిగింది. అసలు అది ఏంటి అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదక్క. ఆ మాట వినగానే ఆమె చాలా కంగారుగా, ఇంద్రజ, నువ్వు చెప్పేది నిజమేనా? అతను ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో గుర్తుపట్టగలవా? అక్క, నేను అతన్ని మొదటిసారి చూడడం. అతను ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు, కానీ అతన్ని చూస్తే మాత్రం బాగా గుర్తుపడతాను. సరే పద, ఇప్పుడే వెళ్దాం అని ఊర్లో వెతకడం మొదలు పెడతారు. వాళ్ళు చాలా సమయం వరకు వెతుకుతూ ఉంటారు. చీకటి పడిపోతుంది. అప్పుడే వాళ్ళ దగ్గరకు ఒక అవ్వ వచ్చి, చూడండి, మీరు ఎవరి కోసం వెతుకుతున్నారో నాకు బాగా తెలుసు. ఈమె బ్రతకకూడదు. ఈమె కడుపులో ఉన్న బిడ్డ బయటకు వస్తే ఈ ఊరు నాశనం అవుతుంది. ఊరే కాదు, ఊర్లు నాశనం అవుతాయి. ఈమెను చంపేయండి, లేదంటే ఆ బిడ్డనన్నా చంపండి అని అంటుంది. రజని ఇంద్రజ కంగారు పడుతూ ఉంటారు. ఎవరండి మీరు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మేము అసలుకే బాధల్లో ఉన్నాము. మీ పిచ్చి పిచ్చి మాటలతో మమ్మల్ని మరింత బాధ పెట్టద్దు. చేతబడి శక్తులు, క్షుద్ర పూజలు ఇవన్నీ నాకు బాగా తెలుసు, కానీ వీటిని ఎప్పుడు నేను మంచి కోసమే వాడతాను. నా మాట విని ఆ బిడ్డను చంపేయండి, లేదా ఈ అమ్మాయిని చంపేయండి. వాళ్ళిద్దరూ చాలా కోపంగా ఆమె వైపు చూస్తారు. మంత్రాల అవ్వ తన మాయాశక్తితో, మీరు నా వైపు అలా కోపంగా చూసినా ఉపయోగం లేదు, ఒకసారి జరగబోయేది చూడండి అంటూ తన మాయాశక్తిని ఆమె గర్భం వైపు చూపిస్తుంది. ఆ కడుపులో ఉన్న బిడ్డ ఒక పెద్ద రాక్షసి. అది బయటకు వచ్చి పెద్దగా నవ్వుతూ, త్వరగా నేను బయటకు వచ్చి మీ అందరినీ చంపి తింటాను అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక మాయా అవ్వ తన మాయాశక్తిని ఆపి, చూశారు కదా, అది బయటకు వస్తే అందరినీ చంపేస్తుంది. దయచేసి దీనిని బయటకు తీసేయండి, నన్ను చంపద్దు అని అంటుంది. అప్పుడు మంత్రాల అవ్వ తన కడుపులో ఉన్న బిడ్డను ఒక సీసాలో బంధిస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరితో చెప్తుంది, మీరిద్దరు కూడా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. వెనక్కి తిరిగి చూశారో చాలా ప్రమాదంలో పడతారు అని చెప్పి ఆమె అక్కడి నుంచి మాయమైపోతుంది. రజని ఇంద్రజ అలా కంగారుగా అక్కడి నుంచి వెళ్తారు. మంత్రాల అవ్వ ఆ దయ్యాన్ని బంధించి తన గృహలోకి తీసుకువెళ్తుంది. అక్కడ దయ్యంతో మాట్లాడుతూ, అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇలాంటి పని చేయాలనుకున్నావు? నిజం చెప్పు. నేను చెప్పనంటే చెప్పను. చెప్పకపోతే నా చేతిలో నువ్వు చస్తావు. నిన్ను అంతం చేస్తాను. మర్యాదగా చెప్పు అని తన దండంతో బెదిరిస్తుంది. అప్పుడు దెయ్యం భయపడి, ఇదంతా చేసింది ఎవరో కాదు, మీరిద్దరు కమల పిల్లలంట కదా, మీ చెల్లెలు ఇదంతా చేసింది. ఆ మాట వినగానే తను చాలా ఆశ్చర్యపోతుంది. నా చెల్లెలా? తను ఎక్కడుంది? తను ఎందుకు ఇలా చేసింది? అదంతా నాకు తెలియదు. తను ఎక్కడుందో మాత్రం చెప్తాను. సరే చెప్పు అని అంటుంది. ఇక తను ఎక్కడుందో దెయ్యం చెప్పడంతో మంత్రాల అవ్వ అక్కడి నుండి నడుచుకుంటూ తన దగ్గరికి చేరుకుంటుంది. నన్ను కలుసుకోవడానికా? నన్ను అంతం చేయడానికా? ఏంటి ఇదంతా? ఎందుకు చేస్తున్నావు? ఈ ఊరి మీద నీకు పగ ఎందుకు?
ఎందుకు అని అడుగుతున్నావా? జరిగింది నువ్వు మర్చిపోయావేమో, నేను మాత్రం మర్చిపోలేదు. అన్యాయంగా మన అమ్మా నాన్నని చంపేశారు. మనకి భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి మనం బ్రతికి బట్ట కట్టాము, లేదంటే మనం కూడా ఎప్పుడో పోయేవాళ్ళం. తెలిసి తెలియక ఊరి ప్రజలు తప్పు చేశారు. అలా అని ఊరి మీద నువ్వు పగ తీర్చుకోవడం అంటే అది మంచికి కాదు. నా మాట విని ఇలాంటి ప్రయోగాలు ఆపేయి. అడ్డం వస్తే నిన్ను కూడా అంతం చేస్తాను. ఊరి మొత్తాన్ని నాశనం చేసేదాకా నేను వదిలిపెట్టను. మంత్రాల అవ్వకి ఆ మాటలకి చాలా కోపం వస్తుంది. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. అలా ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడతారు. అప్పుడు ఒక్కసారిగా మంత్రాల అవ్వ చెల్లెలు కింద పడిపోతుంది. వద్దక్క, నన్నేం చేయొద్దు, నేను నీతో సరితూగలేను. సరే, మర్యాదగా నీ ప్రయోగాలన్నీ ఆపేయి, లేదంటే నీ ప్రాణాలు పోతాయి. సరే అక్క, ఇప్పుడే అలా చేస్తాను అని పెద్దగా నవ్వుతూ నా మాటలు నమ్మావా అక్క? నేను ఈ ప్రయోగాన్ని మాత్రం అస్సలు ఆపను. ఇంతకు ముందే ఆ సురేష్ అనే వ్యక్తి శరీరంలో నేను దెయ్యాన్ని పంపించేసి ఉన్నాను. ఇంకా వాడిని ఆపడం అసాధ్యం అని అంటుంది. ఇంతలోనే ఊరి ప్రజలు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు. సురేష్ పెద్ద ఆకారంలోకి మారి వాళ్ళందరినీ చంపేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదంతా కళ్ళకు కట్టినట్టుగా మంత్రాల అవ్వ చెల్లెలు మంత్రాల అవ్వకు చూపిస్తుంది. దయచేసి ఇలాంటి పనులు చెయ్యొద్దు, ఆపేయి. నేను ఆపనని చెప్పాను కదా, దయచేసి నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. నేనే అడ్డుకుంటాను అని వెళ్ళి సురేష్తో తలబడ్డం మొదలు పెడుతుంది. అలా వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఆ తర్వాత సురేష్ ఒక్కసారిగా కింద పడిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మంత్రాల అవ్వతో అసలు ఏంటిదంతా, ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఎవరు చేశారు అని అడుగుతారు. ఇదంతా నా చెల్లెలే చేస్తుంది. ఎందుకంటే నా తల్లిదండ్రులకి అన్యాయం చేశారు కదా మీ ఊరి వాళ్ళు, అందుకే ఇదంతా చేస్తుంది. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అక్కడ ఉన్న కట్టప్ప అనే వ్యక్తి, అసలు మీ కుటుంబానికి ఊరి ప్రజలు ఎవరు అన్యాయం చేశారు? ఎవరో కాదు, మీ నాన్నగారు. ఆ మాటకి కట్టప్ప చాలా కంగారు పడిపోతాడు. అసలు మా నాన్నగారు ఏం చేశారు అని అడుగుతాడు. అప్పుడు మంత్రాల అవ్వ, నా కుటుంబంలో తల్లిదండ్రులు చావడానికి కారణం మీ నాన్న అని అంటుంది. అతను కంగారుగా ఏం జరిగిందమ్మా చెప్పండి అని అంటాడు. మంత్రాల అవ్వ తన కథను చెప్పడం మొదలు పెడుతుంది. ఆమె అసలు ఏం చెప్తుంది, ఆ కథ ఏంటి, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి అనేది తర్వాయి భాగంలో చూద్దాం.